చరిత్రలో యుద్ధాలు గెలిచిన రాజులు చాలా మంది ఉన్నారు. కానీ ఇది ఒక్క కత్తి కూడా దోయకుండా యుద్ధాన్ని గెలిచిన సామాన్యమైన ఒక గురువు కథ. ఇది చాణక్యుడి కథ. కత్తులు బలంతో కాదు, తెలివి ఆలోచనతో ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలో చెప్పిన కథ. ఈ కథ పాట్లీపుత్ర అనే నగరంలో స్టార్ట్ అయింది. అది అప్పటి నంద సామ్రాజ్యం యొక్క క్యాపిటల్. దానికి రాజు ధనానంద. అత్యధిక సైన్యం, అపారమైన సంపద, ఇవన్నీ ఉన్న ఒక అహంకారి. ఇక్కడికి దూరంగా తక్షశిల యూనివర్సిటీలో చాణక్యుడు అనే ఒక బ్రిలియంట్ స్కాలర్ ఉండేవాడు. అతను ఒక మాస్టర్, కానీ డబ్బులు వారి స్టేటస్ లేని ఒక సాధారణమైన మనిషి. ధనానందుడి కోర్టులో చాణక్యుడికి ఘోరమైన అవమానం జరిగింది. అతన్ని బయటికి గెంటేశారు. ఇక్కడ ఎవరైనా సరే సిగ్గుతో బాధతో కుంగిపోతారు. కానీ చాణక్యుడిలో వేరే ఏదో జరిగింది. ఆ అవమానం తనలో క్లారిటీని తెచ్చింది. అతని మైండ్ అప్పటికే పనిచేయడం మొదలుపెట్టింది. ఆ సిచ్యువేషన్ ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను అర్థం చేసుకున్నాడు, ఈ కోపం అనేది కేవలం టెంపరరీ ఫైర్ మాత్రమే, అది త్వరగా ఆగిపోతుంది అని. దాన్ని ఒక వెపన్ లాగా మార్చి ఆ వెపన్ లో ఈ ఫైర్ ని నింపాలి. అతను ఆలోచించి తీసుకున్న ఫస్ట్ డెసిషన్, నందుని వంశాన్ని నాశనం చేస్తాను అని అందరి ముందు శపథం చేశాడు. ఇది ఆవేశంలో తీసుకున్న డెసిషన్ మాత్రమే కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ డిక్లరేషన్. తన లైఫ్ కి ఒక కొత్త మిషన్ ని డిఫైన్ చేసుకున్నాడు. ఇంకా వెనక్కి తిరిగి చూసే ఛాన్స్ లేదు. ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. ప్రాబ్లం డిఫైన్ అయిపోయింది, నందుని వంశం నాశనం చేయడం. సరే, డిక్లేర్ అయితే చేశాడు, కానీ ఒక సామాన్యమైన వ్యక్తి ఈ ప్రాబ్లంని అసలు ఎలా సాల్వ్ చేస్తాడు? చాణక్యుడు థాట్ ప్రాసెస్ చాలా మెథాడికల్ గా ఉండేది. అతనికి తెలుసు తను స్ట్రాటజిస్ట్ అంటే ఒక మైండ్, కానీ తన విజన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక హ్యాండ్ కావాలి. తను ఒక్కడే ఇది చేయలేను అనుకున్నాడు. సో తన ఫస్ట్ టాస్క్ మొదలు పెట్టాడు. ఒక మనిషిని వెతుక్కోవాలి. అతను ఒక ఆర్మీ కోసం వెతకలేదు, ఒక మనిషి కోసం వెతికాడు. ఊళ్ళు నగరాలు తిరుగుతూ అబ్జర్వ్ చేస్తూ అనలైజ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు చంద్రగుప్త అనే ఒక కుర్రాడిని తన ఫ్రెండ్స్ తో కలిసి రాజు ఆట ఆడుకుంటుంటే చూశాడు. చాణక్యుడు దాన్ని కేవలం ఒక ఆటలాగా మాత్రమే చూడలేదు. తను వెతుకుతున్న డేటాను చూశాడు. లీడర్షిప్ క్వాలిటీస్, న్యాయం చేయాలన్న స్పార్క్, ధైర్యం, ఇదే తాను అనుకున్న ఇన్స్ట్రుమెంట్. అయితే చంద్రగుప్తుడిలో ఇవన్నీ చూసి చాణక్యుడు చంద్రగుప్తుడిని పిక్ చేసుకున్నాడు. తన నెక్స్ట్ డెసిషన్ అత్యంత ఓపికతో తీసుకున్నది. చంద్రగుప్తుడిని తీసుకుని నెక్స్ట్ 7 to 8 years పాటు అతనికి ట్రైనింగ్ ఇచ్చాడు. తన ఆలోచన చాలా క్లియర్ గా ఉంది. వెంటనే అటాక్ చేస్తే సూసైడ్ అవుతుంది. ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒక ఎంపరర్ పుట్టాడు. ఒక వెపన్ కి కావాల్సిన ముడిసరుకు మాత్రమే దొరికింది. అతను చంద్రగుప్తుడికి యుద్ధం నేర్పించడమే కాదు, ఎకనామిక్స్, డిప్లొమసీ, ఆర్ట్ ఆఫ్ డిసెప్షన్ ఇవన్నీ నేర్పించాడు. తను ఒక ఆర్మీని తయారు చేయకుండానే లీడర్ ని తయారు చేశాడు. అంటే ఫస్ట్ లీడర్షిప్ అనే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకున్నాడు. ఎందుకంటే చాణక్యుడు నందుని వంశాన్ని మాత్రమే నాశనం చేయాలి అనుకోలేదు. అక్కడ ఒక కొత్త రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నాడు. తనకి ఫస్ట్ కావాల్సింది ఒక లీడర్. చంద్రగుప్తుడు రెడీ అయ్యాక వాళ్ళు నెక్స్ట్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశారు. రిసోర్సెస్ లేవు. వాళ్ళు ఒక చిన్న ఆర్మీని ఫామ్ చేసి ఒక క్రిటికల్ మిస్టేక్ చేశారు. అంటే మొదటి అడుగులోనే మిస్టేక్ చేశారు అనమాట. డైరెక్ట్ గా నందుని సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ మీద అటాక్ చేశారు. ఘోరంగా ఓడిపోయారు. ఇక్కడే చాణక్యుడి జీనియస్ బయటపడుతుంది. ఆ ఓడిపోవడం అనేది ఎండ్ గా కాకుండా ఒక డేటా లాగా చూశాడు. ఈ లాస్ ని అనలైజ్ చేశాడు. తన థాట్ ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంది. శత్రువు సెంటర్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, అంటే ఎడ్జెస్ లో డెఫినెట్ గా వీక్ గానే ఉండాలి. అంటే ఈ ప్రాబ్లం ని మనం మధ్యలో నుండి టార్గెట్ చేయలేం. ఎడ్జెస్ లో నుండి చిన్న చిన్నగా టార్గెట్ చేసుకుంటూ రావాలి. అంతే. ఆ ఒక్క డిసిషన్ యుద్ధం యొక్క గతిని మార్చేసింది. తన కొత్త ప్లాన్ ని కంప్లీట్ గా చేంజ్ చేశాడు. అతను తన చిన్న ఆర్మీని తీసుకుని సామ్రాజ్యం యొక్క బార్డర్ లో ఉన్న చిన్న చిన్న ప్రాంతాల మీద అటాక్ చేయడం మొదలు పెట్టాడు. అతను నంద ఆర్మీ అనే పెద్ద ప్రాబ్లం ని దానితో ఫైట్ చేయకుండా దాన్ని అవాయిడ్ చేస్తూ ట్యాకిల్ చేశాడు. ఒక్కొక్క చిన్న ప్రాంతాన్ని గెలవడం మొదలు పెట్టాడు. ప్రతి చిన్న విక్టరీ వాళ్ళకి కొంతమంది సోల్జర్స్ ని, అలానే కొంత ట్యాక్స్ మనీని, ఇంకా కొంచెం జోష్ ని నింపింది. ఎట్ ద సేమ్ టైం చాణక్యుడు ఇంకో పెద్ద ప్రాబ్లమ్ ని ట్యాకిల్ చేశాడు. నంద ఆర్మీని డైరెక్ట్ గా ఎదుర్కోవడం చాలా కష్టం అని అర్థమైంది. నంద ఆర్మీ యొక్క లాయల్టీ అండ్ మొరాల్ ని దెబ్బతీయాలి అనుకున్నాడు. ఈ విషయంలో మాత్రం తన థాట్ ప్రాసెస్ అనేది ఒక రెవల్యూషన్. రాతి కోటని ఎందుకు అటాక్ చేయడం? మనిషి మైండ్ అనే కోటని అటాక్ చేయొచ్చుగా. అతను ఒక స్పై నెట్వర్క్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాడు. వీళ్ళు కేవలం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి చాణక్యుడికి ఇవ్వడం మాత్రమే కాదు, చాణక్యుడు చెప్పిన అలాంటి ప్లాన్ అయినా ఇంప్లిమెంట్ చేయగలిగే వాళ్ళు. వీళ్ళు సైకలాజికల్ గా ఏదైనా చేయగలరు, దేన్నైనా ఇంప్లిమెంట్ చేయగలరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళ రాజుకి చాలా నమ్మకమైన జనరల్ ఒక మోసగాడు అని చెప్పి ఈ రూమర్ ని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. రాజ్యం యొక్క ఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది అని రూమర్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. అతను శత్రువుని షాడోస్ తో ఫైట్ చేసేలాగా చేశాడు. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని చచ్చేలాగా చేశాడు. కోర్ట్ అంతా కన్ఫ్యూజన్ లో మునిగిపోయేలాగా చేశాడు. అంటే వాళ్ళు ఇంటర్నల్ గా ఫైట్ చేసుకోవడమే సరిపోతుంది, కానీ ఎక్స్టర్నల్ గా చాణక్యుడు లాంటి వాడు ఉన్నాడు అని చెప్పి కనుక్కోవడం కూడా చాలా కష్టం అయిపోయింది. ఫైనల్లీ ఇన్ని సంవత్సరాలు ఈ మెథాడికల్ వర్క్ చేసిన తర్వాత చాణక్యుడు చూశాడు, నందుని సామ్రాజ్యం అంతా ఒక మేడి పండులాగా మారిపోయింది. వాళ్ళ ఆర్మీ మొత్తం డిమోరలైజ్ అయిపోయింది.
వాళ్ళ లీడర్స్ కి ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయింది. వాళ్ళ సప్లై లైన్స్ కట్ అయ్యేలాగా చూసుకున్నాడు, డెసిషన్ తీసుకున్నాడు ఇదే స్ట్రైక్ చేయడానికి కరెక్ట్ టైం అని. పాటలీపుత్ర మీద జరిగిన ఫైనల్ బ్యాటిల్ జస్ట్ ఒక ఫార్మాలిటీ మాత్రమే. ఎందుకంటే యుద్ధం బ్యాటిల్ గ్రౌండ్ మీదకి వచ్చేలోపే చాణక్యుడు ఆల్రెడీ దాన్ని గెలిచేశాడు. కానీ చాణక్యుడు ఆలోచన అక్కడ తాగలేదు. ధనానందుడు ఓడించిన తర్వాత ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, చాణక్యుడు నందుడిని నాశనం చేయడం మాత్రమే కాదు, అక్కడ ఒక కొత్త సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని కూడా అనుకున్నాడు. నంద సామ్రాజ్యం యొక్క మోస్ట్ బ్రిలియంట్ లాయల్ ప్రైమ్ మినిస్టర్ రాక్షసుడు, అతను తప్పించుకున్నాడు. చాణక్యుడి ఫైనల్ మూవ్. అతను ఇలా ఆలోచించాడు, ఒక బ్రిలియంట్ మైండ్ ని ఎందుకు డిస్ట్రాయ్ చేయడం, దాన్ని మనమే యూజ్ చేసుకోవచ్చు కదా. చాలా మ్యానిపులేటివ్ అండ్ సైకలాజికల్ ప్రెషర్ క్రియేట్ చేసి రాక్షసుడిని కార్నర్ చేసి తన కొత్త సామ్రాజ్యానికి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేయడానికి ఒప్పించాడు. అతను యుద్ధం గెలవడం మాత్రమే కాదు, శత్రువు యొక్క గ్రేటెస్ట్ స్ట్రెంత్ ని తన స్ట్రెంత్ గా మార్చుకోవడం కూడా చేయగలిగాడు. ఇలాగే చాణక్యుడు ముందుకు వెళ్ళాడు. ప్రతి ప్రాబ్లం ని ఫోర్స్ఫుల్ గా కాకుండా థింకింగ్ తో, పేషెన్స్ తో, ఒక క్లియర్ ఆబ్జెక్టివ్ తో ట్యాకిల్ చేశాడు. సరే బ్రో, ఇవన్నీ బానే ఉన్నాయి, అసలు ఎప్పుడో 2300 సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇప్పుడు మాకు ఎందుకు చెప్తున్నావు? అసలు ఈ రోజుల్లో మేము చేస్తున్న ఛాలెంజెస్ కి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఎస్, చాలా ఉంది. చాణక్యుడు మన కోసం ఒక బ్లూ ప్రింట్ ని వదిలేశాడు. ఆయన స్ట్రాటజీస్ ని మన లైఫ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో చూద్దాం రండి. మనందరం ఇన్సల్ట్స్ ని, సెట్ బ్యాక్స్ ని, అవమానాల్ని ఇవన్నీ చాలా ఫేస్ చేస్తాం కదా. వెంటనే కోపం తెచ్చేసుకుంటాం, ఆ క్షణంలో ఆవేశం తెచ్చేసుకుని ఏవేవో చేసేస్తాం, ఫైనల్ గా గివప్ చేసేస్తాం, ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలనుకో. చాణక్యుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేశాడు. కానీ చాణక్యుడు వేరేలాగా ఆలోచించాడు. మనకి వేరే ఏదో నేర్పించాలి అనుకున్నాడు. ఆ ఎమోషనల్ ఎనర్జీ మొత్తాన్ని ఒక సింగిల్ ప్లేస్ లో పెట్టి డిఫైన్డ్ గా, అన్ఎమోషనల్ గా ఒక గోల్ లాగా మార్చుకోవాలి. చాణక్యుడు కూడా తన లైఫ్ లో అదే చేశాడు. మీరు చూస్తే అక్కడే శపథం చేశాడు, నందుని వంశాన్ని నాశనం చేస్తాను అని. మీరు మీ సిచ్యువేషన్ మీద కోపంతో ఉండకండి. అసలు ఈ సిచ్యువేషన్ నుండి బయటికి వెళ్ళాలి, నేను గెలవాలి అనుకుంటే దానికోసం ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. దాన్ని ఒక పేపర్ లో రాసుకోండి, అదే మీ శపథం అవ్వాలి. ఈ క్లారిటీనే మీ జర్నీ మొత్తానికి ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. ఒక పెద్ద ప్రాబ్లం ని చూసి భయపడ్డం అంటే చాణక్యుడు నంద ఆర్మీని డైరెక్ట్ గా ఫేస్ చేసినట్టే, మీరు ఓడిపోతారు. చాణక్యుడు స్ట్రాటజికల్ గా ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించాడు. ఒక స్ట్రాటజీని నిర్మించుకున్నాడు. సెంటర్ నుండి అటాక్ చేస్తే నష్టపోతాం అని తెలిసి ఎడ్జెస్ నుంచి అటాక్ చేయడం మొదలు పెట్టాడు. మీ పెద్ద గోల్ ని చాలా చిన్న చిన్న స్టెప్స్ గా డివైడ్ చేసుకుని ఎవ్రీ స్టెప్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి. మీరు చేయాల్సిన పని అది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. మీ ఫస్ట్ గోల్ ఏంటంటే ఫస్ట్ సేల్స్ కాల్ చేయడం. ఒకవేళ మీ గోల్ అనేది బాడీ పెంచడం అయితే డైరెక్ట్ గా 6 ప్యాక్ 8 ప్యాక్ తెచ్చుకోవాలని కంపేర్ చేసుకోకండి. ఈ రోజు మీ ముందున్న టాస్క్ ఏంటి? 10 నిమిషాలు నడవడం అనుకోండి. ఆ 10 నిమిషాలు కంప్లీట్ చేయండి. చిన్న చిన్న విన్నింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మొమెంటం బిల్డ్ చేసుకోండి. మీరు ఎడ్జెస్ ని గెలిస్తే సెంటర్ ఆటోమేటిక్ గా దానంతట అదే వీక్ అయిపోతుంది. చాణక్యుడి స్టోరీ మనకు అదే చెప్తుంది. మీ దగ్గర మీ కాంపిటీటర్స్ దగ్గర ఉన్నంత మనీ రిసోర్సెస్ ఉండకపోవచ్చు, పర్వాలేదు. చాణక్యుడు చెప్తున్నాడు, ఎవరి దగ్గర అయితే బెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఉంటాయో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. మీ హోంవర్క్ చేయండి, మీ ఫీల్డ్ ని స్టడీ చేయండి, మీ క్లయింట్స్ ఆర్ మీ బాస్ యొక్క సైకాలజీని అర్థం చేసుకోండి, మీరున్న సిస్టమ్ లో ఉన్న వీక్నెస్ ని తెలుసుకోండి. ఆ రూమ్ లో అందరికన్నా నాలెడ్జబుల్ పర్సన్ గా మారండి. ఇంటెలెక్ట్ అనేది ఒక ఫోర్స్ మల్టీప్లేయర్. అది ఒక్కరిని చాలా మందిని ఓడించేలాగా చేయగలుగుతుంది. సో ఈ రోజు మీరు స్టక్ అయినట్టు అనిపిస్తే, ఒక సామాన్యుడి కథ గురించి మీరు విన్నారు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. మీ సమస్య ఎంత పెద్దది అనేది మిమ్మల్ని డిఫైన్ చేయదు. మీ థింకింగ్ యొక్క క్వాలిటీని మిమ్మల్ని డిఫైన్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేయడానికి ఎలా అప్రోచ్ అవుతున్నారనే దాన్ని బట్టి మీ లైఫ్ ఉండబోతుంది. మీ గోల్ ని డిఫైన్ చేసుకోండి. స్మాలర్ ప్రాబ్లమ్స్ గా డివైడ్ చేసుకొని ఆ స్మాలర్ స్టెప్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఈ నాలెడ్జ్ ని మీ వెపన్ గా మార్చుకోండి. ఇదే గెలుపుకి దారి. ఇది చాణక్య యొక్క బ్లూ ప్రింట్. గుర్తుపెట్టుకోండి, మనందరిలో చాణక్యుడు లాంటి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తుల రక్తం ప్రవహిస్తుంది. మనందరం ప్రాబ్లం ని చూసి భయపడే రకం కాదు, ప్రాబ్లం ని సాల్వ్ చేసే రకం అని ప్రూవ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్స్ లో చెప్పండి. అలానే ఈ థీమ్ మీద ఇంకా మల్టిపుల్ పర్సనాలిటీస్ గురించి, లేదంటే ఇంకా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ థీమ్ ఎలా ఉందనేది కూడా నాకు ఒకసారి కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకి డెఫినెట్ గా మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్, బై బై.